నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం మొదటి నుంచి కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది. ఇప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయినా ఇప్పటికీ కూడా మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే గతంలో కూడా గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పి ఆ పరీక్షలో నిలుపుదల చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మరి జవహర్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి డేటా ఎంట్రీ జాబ్స్ ని నిలుపుదల చేసిన సీఎస్ ఇప్పుడు యూపీఎస్సీకి ఐఏఎస్ అధికారుల ఇంటర్వ్యూలు కావాలి అని చెప్పి లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూలకు అనుమతించండి అని ఆయన యూపీఎస్సీ కోరడాన్ని ఎలా చూడొచ్చు, దీని వెనక ఎలాంటి కుట్ర జరుగుతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. సో మేడం, సీఎస్ జవహర్ రెడ్డి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా కూడా ఈయనే మొత్తం దగ్గరుండి చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా రోజు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. దాని వెనక ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. అయినా కూడా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు ఆయనపై తీసుకోలేదు. సో ఇప్పుడు చూస్తే యూపీఎస్సీకి ఆయన ఒక లేఖ రాశారంట ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి ఒక ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం? మరి దీనికి ఎన్నికల కోడ్ వర్తించదు అంటారా? ఎందుకు వర్తించదండి? వర్తించి తీరుతుంది. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా తలకిందులు అవుతున్నాయి కదా. అక్కడ ఏవైనా జరుగుతాయి, అక్కడ ఏవైనా కుదురుతుంది. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు కదా. అక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిహెచ్డీలు చేసింది చెప్పాలంటే. ఎందుకంటే అసలు అలా ఎవరు ఉండరు. అసలు లేకపోతే ఏంటండి, జవహర్ రెడ్డి ఆది నుంచి వివాదాస్పదుడుగా ఉన్నాడు ఆయన. ప్లస్ అసలు ఆయన ఎప్పుడు అనగా తీయమని అడిగారు. ఇంకా ఆయన కొనసాగిస్తుంటే అసలు కొనసాగించడమే ఎక్కువ అనుకుంటే ఈయన కోరికలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడేమో యూపీఎస్సీకి లెటర్ రాస్తాడు, ఆ ఇంటర్వ్యూలు తొందరగా చేయండి వీళ్ళవని. యాక్చువల్గా జూన్ 7 షెడ్యూల్, ఎందుకంటే 4 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి 7 అది. అంటే ఈయన 4 తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ఆ టెన్షన్ అనమాట ఈయనకి. ఈలోగా తనకు కావాల్సిన వాళ్ళని అక్కడ ఇంటర్వ్యూలు చేసి పెట్టించేసేయాలి ఐఏఎస్ల కింద. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్నే తీసుకోరు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు. అలాంటిది కన్ఫర్డ్ ఐఏఎస్ని వాళ్ళని ఎలా తీసుకుంటారండి? అంటే ఈయన గతంలో కూడా ఇట్లా చేశాడు. ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకున్నాడు. ఆవిడకి సరైన క్వాలిఫికేషన్స్ కూడా లేవని విన్నాం మనం. సో ఇప్పుడు తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవటానికి ఈయన యూపీఎస్సీకి లేఖ రాశాడు. మీరు 7 వరకు కాదు, ఈలోగానే పెట్టేయడానికి చూడండి, ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత ఉంటానో ఉండనో, మా ప్రభుత్వం ఏమవుతుందో అన్నట్టుగా ఆయన ఇన్ఫామ్ చేశాడు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అసలు? అంటే మేము రావు అని ఆయన ఖచ్చితంగా తెలవబట్టే కదా ఈ మాట అంతా రాస్తున్నాడు. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళకి ఇంటెలిజెంట్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ఉంది ఎలాగా ఈ ప్రభుత్వం రాదని. వెళ్ళిపోతూ కూడా ఇంకా ఎంత ఆశ చూడండి మనిషికి. అంటే వీళ్ళ పనులు చేసుకోవటమే ముఖ్యం. ఒక ప్రభుత్వం రాదు అని తెలిసాక కూడా పనులు చేసుకోవాలనుకోవడం అంటే ఇది అతి తెలివి అనాలా? అంటే తన వాళ్ళని ఇంకా అక్కడ చేర్చేసుకోవాలి. తను వెళ్ళిపోయినా కూడా వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు రేపొద్దున కోవర్ట్లుగా పనిచేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వానికి కోవర్ట్లుగానే చేస్తున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ ఐఏఎస్లను మర్చిపోయారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తుపెట్టుకున్నారమ్మా? అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు కాదు, జేఎస్లు అనమాట, జేపీలు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోలు అనమాట వాళ్ళందరూ. సో అసలు మనం చిత్రంగా ఉందండి. అసలు మీరు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇప్పుడు అందరికీ కూడా ఒక భయం, లేకపోతే ఒక వెరపు. ఏంటి అసలు ఏంటిది, ఆంధ్రానేనా, ఎందుకు ఇలా తయారైంది అనే ఒక భయం కూడా ఒక పక్క. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రక్షణ లేకుండా అయిపోయింది కదా. అండ్ ఇంకో విషయం మేడం, పోలింగ్ తర్వాత ఈ ఘటనలు జరగడం, ఆ తర్వాత సిఎస్ని, డీజీపీని కేంద్ర ఎన్నికల కమిషన్ పిలిచి వివరణ కోరడం, రాష్ట్రం అంతా మరి ఇంత అట్టుడుకుతుంటే దీనిపై స్పందించకుండా, దీనిపై సరైన వివరణ ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా లేఖ రాయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళకి పట్టట్లేదు. వాళ్ళకి అవసరం ఏముంది? జరగని హింసాత్మక ఘటనలు ఎన్ని జరిగితే వాళ్ళకి అంత మంచిది కదా. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో వాళ్ళకి అర్థం కావట్లే. సో ఇవన్నీ జరిగినా వాళ్ళకి ఏముంది? ఇప్పుడు వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఆన్సర్ ఇవ్వాల్సిన వాళ్ళు. సజ్జలు ఎందుకనో తెలియదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఆయన ఉన్నారు కానీ నిన్ననేదో ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చినట్టున్నాడు ఆయన. మినిస్టర్స్ అందరూ కూడా నిన్న పిన్నెళ్ళికి పారిపోయాడంటే దాని మీద మాత్రం అందరూ వరుసగా స్పందించారు ఎవరికి వాళ్ళు. కానీ ఇలాంటి విషయాల్లో స్పందించరు వాళ్ళు. రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా వాళ్ళు మాట్లాడరు. దాన్ని మళ్ళీ అసలు ఇప్పుడు వ్యవస్థ ఎట్లా తయారైందంటేనంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత చిత్రంగా ఉందంటే
ఇప్పుడు ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన జరిగినందుకు ఎవడూ కూడా కనీసం గతంలో ఎలా ఉండేదంటే ఒక సంఘటన జరిగితే వాళ్ళు బాధ్యులు అయినా కాకపోయినా అయ్యో ఇటువంటి సంఘటన జరిగింది, దీని మీద విచారణ చేస్తాము, మమ్మల్ని క్షమించండి అనో లేకపోతే అట్లా ఒక వాళ్ళు ఒప్పుకునే స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగంటే ఒక సంఘటన మనం జరిగింది అని చెప్తే ముందు ఎదురుదాడి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నేర్పించింది ఏంటంటే ఎదురుదాడి నేర్పించింది. హౌ టు ప్రొటెక్ట్, హౌ టు అంటే ప్రతిపక్షాన్ని ఎలా తిట్టచ్చు, ప్రతిపక్షం మీద ఈ నిందను ఎలా వేయొచ్చు, అంటే వీళ్ళు తప్పు చేసి ఆ తప్పుని ప్రతిపక్షం మీదకి ఎలా నెట్టచ్చు అన్న దాని మీద మాత్రం ప్రతి ఒక్క మంత్రి కావచ్చు, ప్రతి ఒక్క మీరు చెప్పటిగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఎస్లు అందరూ కూడా దాంట్లో బాగా ట్రైనింగ్ అయ్యారండి. నిన్న పిన్నెల్లి వ్యవహారమే తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, మార్ఫింగ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి, పిన్నెల్లి కోపం వచ్చి విరక్కొట్టాడు, ఏవిఎం పగలగొట్టాడు. అయితే ఏంటి అంటే ఒక బాధ్యత గల ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆ రకంగా చేయటం ఏంటనేది ఎవడు మాట్లాడటల్లా. అతను ప్రజాస్వామ్యంలో అతను ప్రజలు ఎన్నుకునే ఒక ఎమ్మెల్యే అనే ఒక ఇది కూడా లేకుండా ఆ కోపం వచ్చింది బద్దలు కొట్టాడు. అది వాళ్ళు ఇస్తున్న ఆన్సరు. అయితే ఏంటి అన్నట్టుగా ఇప్పుడు తప్పు చేశాడు, అయితే ఏంటి మీరు అరెస్ట్ చేయలేరు, వాళ్ళందరూ మాట్లాడింది అదే. సో వ్యవస్థ ఆ రకంగా తయారైందంటే తప్పు చేసినా కూడా తప్పుని ఒప్పు చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, ఆ తప్పుని ప్రతిపక్షం మీద నెట్టే ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ తప్పుల్ని ఏ రోజు ఒప్పుకోరు, వాళ్ళు ఏది కూడా మేము చేశామని ఒప్పుకోరు, దాన్ని ఎట్లా దాంట్లో తప్పించుకోవాలి, శిక్ష పడకుండా ఎలా ఉండాలి, వీటిలో మాత్రం బాగా ట్రైనింగ్ అయ్యారండి. సో జవహర్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తను వస్తానో రానో అని ఒక సందేహం, అసలు ఇప్పటికే పీకి పడేయాలి, పీకకుండా మరి ఎందుకు ఉంచారో మనకు తెలీదు. సో ఎలాగా 4వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాదని తెలుసు. సో వెళ్ళిపోతూ కూడా ఇంకా తన వాళ్ళకి ఏదో చేసుకోవాలి, తన వాళ్ళని అక్కడ పెట్టాలి, రేపొద్దున వచ్చే ప్రభుత్వంలో వీళ్ళు ఉండి జరుగుతున్న పరిణామాలు ఆయనకు చెప్పాలేమో బహుశా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 1లో కూడా అస్మదీయులకే కట్టబెట్టేందుకు ఉద్యోగాలు అప్పుడు కుట్రకు తెరలేపారు అని ఆ విషయం బయటకు వచ్చేసరికి హైకోర్టు ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయండి అని చెప్పి తీర్పిచ్చింది. ఇప్పుడు చూస్తే అధికార పార్టీకి కొమ్ము కాసే ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ మార్చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈవెన్ పల్నాడు కలెక్టర్ని కూడా మార్చేసింది. సో ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు కూడా యూపీఎస్సీకి ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి అమలు చేస్తామని దాన్ని ఊసే ఎత్తిన పాపాను పోలేదు. ఈ నేపథ్యంలోనే యూత్ అంతా కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా ప్రజలు గమనించట్లేదంటారా? గమనించారండి. మీరు నిన్న కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు యువత ఓట్లన్నీ మా వైపే ఉన్నాయి. ఏ రకంగా ఉంటాయి యువత ఓట్లు, మీరు ఏం చేస్తారని ఉంటాయి? మీరు చెప్పినట్టుగా మెగా డిఎస్సి ఇచ్చారా, లేకపోతే జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇస్తున్నాడా చెప్పిన ప్రకారం? యువతకి ఏం చేశాడు, ఉద్యోగాలు వచ్చాయా? లేకపోతే మీరు పరిశ్రమలు ఏం చెప్పాడు, పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగాలు రావు, పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావని తనే కదా చెప్పాడు. కాబట్టి యువత ఏ భరోసాతో వేస్తారండి? మీరు చెప్పినట్టుగా కొంతమంది పోలీసులు మారిస్తే దానికి ఏమన్నారు నిన్నను, ఇదే అంబటి రాంబాబు ఏమన్నాడండి, వాళ్ళు ఎక్కడెక్కడ మార్చారో అక్కడక్కడంతా గొడవలు జరిగాయట. వాళ్ళందరూ కూడా కమ్మక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ గొడవలు జరిగాయి. అంటే ఇప్పుడు మార్చని చోట గొడవలు జరగలేదంటే అక్కడ పోలింగ్ సవ్యంగా జరిగిందా, అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయగలిగారా, అక్కడ ప్రజలు ఏ రకంగా ఓట్లు వేశారు, ఇది వెబ్కాస్టింగ్లో పరిశీలించాలి. ఎందుకంటే 4వ తారీఖు ఇప్పుడు తేడా వచ్చిందనుకోండి, ఒకవేళ బై ఛాన్స్ తెలుగుదేశానికి తక్కువ ఓట్లు వస్తే మాత్రం ప్రజలు ఊరుకోకూడదు, అలాగే ప్రతిపక్షాలు ఊరుకోకూడదు, రీపోలింగ్కి అయితే వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.